దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 119, 147 వచనం మనం భయభక్తులు చదువుకుందాం. తెల్లవారక మునిపి నేను మొరపెట్టి తిని దేవుని మాటలు కొరకై నేను కనిపెట్టుకుతున్నాను. చూసారా, భక్తుడైనటువంటి దావీదు గారు తన మాటల్లో తెలియపరుస్తున్నారు. తెల్లవారక మునిపి నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. కాబట్టి దైవజనంగమా, మీరు ఉదయకాల సమయంలో చూడండి, భక్తుడైనటువంటి దావీదు గారి జీవితంలో తెల్లవారక మునుపే ఆయన మొరపెడుతున్నారు. అంటే పెందల కాడలే లేచి దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని ఎదుకుతున్నాడు. ఈరోజు నీవు పెందలకాడలు లేచి ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్ చూస్తున్నావా? మరి లేగానే నువ్వు సినిమాలు చూస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా, ఏం చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ భక్తుడైన దావీదు గారు తన జీవితంలో తెల్లవారక మునిపే ఆయన దేవుని వెతికాడు, దేవుని స్తుతించాడు, గణపరిచాడు, దేవుని మహిమపరిచాడు. కాబట్టి అలాగా నువ్వు ఉంటే అప్పుడు దేవుడు నిన్ను నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు నిజంగానే మనల్ని సృష్టించినటువంటి దేవుడు నజరైన యేసయ్య ఆయన పెందల కాడని లేచి ఇంకా తెల్లవారుచుండగా పెందల లేచి ఆయన ప్రార్థించే అనుభవం మనందరి కొరకు ఆయన ప్రార్థించాడు. ఆయన ఉదయకాలంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనందరూ క్షేమంగా ఉండాలని, మనందరూ రక్షించబడాలని, మనందరూ వెలిగించబడాలని, మనందరూ కూడా నిత్య జీవానికి చేరాలని ఆయన ఉదయకాలమున లేచి తండ్రికి మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి, దేవుని వాక్యం యందు లక్ష్యం ఉంచాలి, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి, దైవజనుని మాటకు లోబడాలి, దేవుని సత్యానికి నువ్వు లోబడాలి. కాబట్టి దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు ఎవరికి మొరపెడుతున్నావో, అయితే నీవు స్నేహితులకా, బంధువులకా, లేకపోతే నువ్వు ఎక్కువగా ప్రేమించే వారికా, అయితే వాటిలో నీకు క్షేమం దొరకదు, అందులో నీకు స్వస్థత దొరకదు. కనుక ఎప్పుడైతే నువ్వు పెందలకాడ లేచి నువ్వు దేవుని స్తుతిస్తావో, దేవుని మహిమపరుస్తావో, దేవుని వెతుకుతావో, దేవుని కనిపెడతావో, అప్పుడు నిశ్చయముగా నీ మనవులను, నీ ప్రార్థనను, నీ యొక్క అవకరను అవసరతను దేవుడు వెరిగి నీకు సమస్తమును దయచే దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు మీ జీవితంలో ఫలింప చేయాలని, మీరందరూ దేవుని వెదకాలని, దేవునికి మొరపెట్టాలని, దేవునికి ఈరోజు ఎందరెందరికో చెప్పి నువ్వు మొరపెట్టి నువ్వు నీ జీవితాన్ని అన్యాయంగా అవమానపడ్డావేమో. కనుక ఈ రోజు నుంచైనా నువ్వు మొరపెట్టు, దేవునికి నచ్చేటట్టుగా, దేవునికి మెచ్చేటట్టుగా, దేవుడిని ఆచరించేటట్టుగా దేవునికి మొరపెట్టు. ప్రభు నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని మీద ఆశపడు, దేవుని వాక్యం మీద ఆశపడు, దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయి, స్తుతించు, కనపరచు. నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. ఈ మాటల చేత మీరు అందరూ తృప్తి పడాలని, ఆశ కలిగి నువ్వు దేవుని వెదకాలని, మొరపెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, పక్కన తండ్రి మీకు స్తోత్రాలైనా. మరి ఉదయకాల సమయంలో నా తండ్రి భక్తుడైన దావీదు గారు అయా తెల్లవారక మునిపే నేను వెతికినట్లుగా, నిన్ను స్తుతించిన, నేను కనపరిచినట్లుగా, నీకు ప్రార్థన చేసినట్లుగా మేము చూస్తున్నాం. అటు అనుభవమును ఈరోజు ఈ మాటలు ఉంటున్న వారి జీవితంలో జరిగించి, అయా మీరు ఇచ్చేటటువంటి ఆశీర్వాదము, మీరు ఇచ్చేటటువంటి కృప, మీరు ఇచ్చేటటువంటి బలము, మీరు ఇచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని, నీ మాట మీద లక్ష్యం ఉంచాలని, నిన్ను వెతికి ఉదయకాలం నిన్ను ప్రార్థించే కృప అనుభవంలోకి ఈ దినమంతా, ఈ ఉదయకాలం నుంచి ప్రభు ఈ రోజంతా కూడా కృపాక్షేమని అనుగురించి ఈ రోజు నుంచే నీ బిడ్డలందరూ నీ వాక్యం పైన శ్రద్ధ కలిగి జీవించినట్టు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.